హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు చెప్పాలని వీడియో చేస్తానండి. ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రియ శిష్యుడు. వాస్తవంగా అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి ప్రియ శిష్యుడు ఏంటి, ఎలా అంటే ఏకలవ్య శిష్యుడు లాంటాడు ఆయన. నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఆప్తమిత్రుడు అనమాట. పవన్ కళ్యాణ్ గారు అంటే పేక్ కోసేసుకుంటాడు, అసలు అలాంటి డౌట్ లేదు. అలాంటి ప్రియ శిష్యుడు ఈ జానీ మాస్టర్ గారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి మీద ఒక కేసు అయితే కనుక నమోదైంది. ఏంటంటే కనుక నా మీద చాలా గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు అని జానీ మాస్టర్ టీంలో ఉండే ఒక కొరియోగ్రాఫర్, ఒక యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పాలని వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్, ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. ఇంకా సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాయి, ఇలాంటి పెద్ద మనుషులు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అసలు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా వద్దా ఏంటనే దాని మీద సుదీర్ఘ కొంచెం వీడియో అయితే చేయబోతున్నానండి. కదా లెంత్ అయినా మీరు కంగారు పడవద్దు. అన్ని విషయాలు జానీ మాస్టర్ గురించి అన్ని విషయాలు తెలియాలి కాబట్టి నేను మీకు కొంచెం లెంత్ ఎక్కువైనా కంగారు పడవద్దు. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి మీ బాధ్యతగా. ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి చేరాలంటే మీ బాధ్యత ప్రకారం మీకు లైక్ చేయాలి, షేర్ చేయాలి, లేకపోతే చేరదు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఎలాంటి వారి మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జనసేన నాయకుడు ఈయన. వాస్తవంగా అయితే కనుక ఎప్పుడు జనసేన కండవాలేంది ఎక్కడికి బయటకు వెళ్ళడం. అలాంటి జనసేన నాయకుడు, జనసేనలో ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఆప్తమిత్రుడు, ఎలా అంటే బంధువు లాంటి వాడు, లేదా సొంత తమ్ముడు లాంటి వాడు ఈ జానీ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి జానీ మాస్టర్ గారు నిజంగా ఈయన చేసిన ఘోరం ఏంటంటే కనుక, ఏదైతే తన టీంలో పనిచేసే ఒక ఎలా అంటే కొరియోగ్రాఫర్, తన టీంలో పనిచేసే తోటి కొరియోగ్రాఫర్ తోటి చాలా కాలంగా అత్యాచారం చేస్తున్నాడంట. ఇది మరీ దారుణమైన విషయం. ఒకసారి సరే చాలా కాలంగా అత్యాచారం చేస్తున్నాడని ఆవిడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాబట్టి తను ఎవరనేది గోప్యంగా ఉంచారు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ అవుట్డోర్ షూటింగ్స్లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. అవుట్డోర్ షూటింగ్లు మద్రాసు అలాగే ముంబై ఇలా వెళ్తున్న ఈ సమయాల్లో ఎక్కడికైనా వెళ్ళి అవుట్డోర్ షూటింగ్లో బయట జరుగుతాయి కదండి. ఈ బయట జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్లలో ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా సాయంకాలం అయ్యేసరికి అత్యాచారం చేయడం అతను అలవాటు చేసుకున్నాడు. అందుగురించే అవుట్డోర్ షూటింగ్లో ఎక్కడికి వెళ్ళినా నా పైన అత్యాచారం చేస్తున్నాడని క్లియర్ కట్గా మెన్షన్ చేసి మరీ ఫిర్యాదు చేసింది ఆ యువతి. కాబట్టి అంతేకాదు, అవుట్డోర్ షూటింగ్లోనే కాదు, ఎలా అంటే హైదరాబాద్ నార్సింగ్లో ఉన్న తన ఇంట్లో కూడా చాలాసార్లు నా పైన లైంగిక దాడి చేశాడు. హైదరాబాద్ నార్సింగ్లో ఉన్న తన ఇంట్లో కూడా చాలాసార్లు లైంగిక దాడి అయితే చేశాడు జానీ మాస్టర్ గారు అనేది కనుక యువతి ఫిర్యాదు చేసింది. అయితే దీని గురించి 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఈ కంప్లైంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం ఉంది. కాబట్టి ఎలా అంటే ఇలా ఈ జానీ మాస్టర్ మీద 2018లో కూడాను ఇలాంటి ఆరోపణలు అయితే కనుక వచ్చినాయి. ఆరోపణ అనకూడదు, వాస్తవాల ఆరోపణ పోలీసులు తెలుపుతారు. ఇలాంటి సందర్భమే 2018లో కూడా వచ్చింది, ఇలాగా వేధింపులకే గురి చేశాడని. కానీ ఇలాగా బయటికి రానికి చాలా మట్టికి జానీ మాస్టర్ మీద ఉన్నాయి అనేది అన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు సొసైటీలో పెద్ద మనుషులుగా ఎలా చాలామంది అవుతారు నాకు తెలియకడుతాను. కానీ మేమున్నాం. ఇంకా ఇంకో 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 విషయం చెప్పాలి మీకు నేను. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవటానికి క్యాంపెయినింగ్ చేస్తున్న సమయంలో జానీ మాస్టర్ గారు పిఠాపురం వచ్చాడు. ఈయన పిఠాపురం వచ్చి మీ అందరికీ నేనున్నాను, పిఠాపురం ప్రజల్ని మీ అందరికీ నేనున్నాను, పిఠాపురం ప్రజల్ని ఏం అవసరమైనా మేము చూసుకుంటాం, జనసేన పార్టీ చూసుకుంటుంది, పిఠాపురం ప్రజలందరికీ న్యాయం చేస్తుంది అనేది కనుక ఈయన కూడా ప్రచారం చేయడం జరిగింది. వాస్తవంగా అయితే కనుక అలాగే తర్వాత దీని మీద పిఠాపురం ప్రజలందరూ ఇతని మాట, అలాగే జబర్దస్త్ టీం కూడా చాలా మంది నమ్మారండి వాస్తవంగా. ఎందుకంటే జబర్దస్త్ టీం కూడా వచ్చి చెప్పారు పిఠాపురాన్ని. కాబట్టి అంత అత్యధికంగా మెజారిటీ రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ జానీ మాస్టర్ గారు కూడా ఒక వంతు పాత్ర పోషించాడు పిఠాపురంలో. అలాగే జబర్దస్త్ టీం కూడా ఉన్నాయి లేని చెప్పడం మనం అవులే కదా. జబర్దస్త్లో ఎలా అయితే యాక్ట్ చేస్తారో సేమ్ అలాగే యాక్ట్ చేస్తారు ఇక్కడ కూడా. మనం కనీసం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఒక్కడు కూడా వచ్చిన పాపాన పోలేదు వీళ్ళెవరు కూడా. అసలు వీళ్ళెవరు కూడా అసపాసా లేదు. పిఠాపురంలో వరదలు ఎవరన్నా వచ్చాడా, ఎవరు రాలా. కాకపోతే ప్రజలు నమ్మారు, అది మాత్రం నేను చెప్పగలను. కాబట్టి
ఈ జానీ మాస్టర్ మీద పైన ఈయన చిన్న చిత్తగా వేస్తా జానీ మాస్టర్ గారు ఈయనకి అండగా ఉన్నదేమో పవన్ కళ్యాణ్ గారు, ఒక డిప్యూటీ సీఎం గారు అండగా ఉన్నారు. ఆ అంట చూసుకున్నా ఎలాంటి పనులు చేస్తున్నాడో, లేకపోతే మా సారే కదా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి అసలు తెలంగాణలో ఏమైనా చిన్న చిత్తగా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సాల్వ్ చేసేస్తాడో అని అనుకుని ఎలాంటి ఇట్లకి పాల్పడుతున్నాడా జానీ మాస్టర్ గారని ఒక రకమైన వాదన ఉంది వాస్తవంగా. తర్వాత అంతేకాదు షారుఖ్ ఖాన్ గారి సినిమాలో కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాడు అప్కమింగ్ మూవీలో జానీ మాస్టర్ గారు. అలాగే ఎక్కువగా తమిళనాడులో విజయ్ గారు ఎవరైతే ఉన్నారో తమిళ దళపతి విజయ్, ఆయన సినిమాలు కూడా ఎక్కువ కొరియోగ్రాఫర్ చేశాడు ఈయన. అంతేకాదు పెద్ద పెద్ద హీరోలు కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద ఎలాంటి హోదా సంపాదించుకున్నాడు, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఎలా అంటే కనుక పవన్ కళ్యాణ్ గారితో పరిచయమే మెయిన్. పవన్ కళ్యాణ్ గారితో పరిచయమే అంత బాగా ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారి ఎలా అంటే సహవాసం అని అన్నారు వాస్తవంగా అయితే కనుక, ఇంకో మాట చెప్పాలంటే. కాబట్టి ఇంత దారుణంగా 3 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తను చెప్పిన మాట ఏంటంటే కనుక, కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి అసిస్టెంట్గా ఉన్న యువతి చెప్పిన మాట ఏంటంటే, నా పైన పలుమార్లు చాలా సార్లు లైంగిక దాడి అయితే చేయడం జరిగింది. అవుట్డోర్ షూటింగ్లు చేసేవాడు, ఇంటికాడ చేసేవాడు, కాబట్టి నన్ను మానసికంగా శారీరకంగా చాలా చిత్రవాద పెట్టాడు. కాబట్టి ఇక నేను ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాబట్టి దీన్ని మీరు న్యాయం చేయండి అని అడిగింది ఆ యువతి. ఇప్పుడు ఈ కేసుని సజావుగా తీసుకెళ్తారా? ఒకవేళ కేసు ప్రూవ్ అయితే కనుక జానీ మాస్టర్ ఏదైతే వాస్తవంగా యూనియన్ ఉంటుందో కొరియోగ్రాఫర్ల యూనియన్ చలనచిత్ర సీమలో, ఆ చలనచిత్ర సీమలో ఉండే కొరియోగ్రాఫర్ యూనియన్ లో అవసరమైతే సభ్యత్వం క్యాన్సిల్ చేసి బయటకు పంపించేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రూవ్ అయితే ప్రూవ్ కాకుండా ఉండడానికి ఎన్ని ఎత్తులైనా వేయచ్చు వాస్తవంగా. దేనిగా వాస్తవాలు ఏంటనేది పోలీసులు క్షుణ్ణంగా పరిశోధింతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉపయోగపడుతుందా వీరికి? పెద్ద పెద్దవాళ్ళు అండగా ఉన్నారు కదా, మరి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉపయోగపడుతుంది ఇంకంటే చెప్పలేం. కాబట్టి ఇంకో వాదన ఏంటంటే కనుక, ఒక స్థాయిలో ఉన్న కొరియోగ్రాఫర్ కాబట్టి ఎలాంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిప్పులైతే పొగరాదని మరికొంతమంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం కూడా నేను అడుగుతున్నాను అనుకోండి. కాబట్టి అదండి, జానీ మాస్టర్ గారి మీద 2018లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అంతేకాదు అదే జానీ మాస్టర్ గారి మీద యూనియన్లో కూడా చాలా చార్లు అయితే కనుక జరగడం జరిగింది. చాలా సందర్భాల్లో గొడవలు జరగడం జరిగింది. అలాగా ఏంటంటే ఈయన విధానం ఒక వేరే రకంగా ఉంటుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 100% ఇలాంటివి సమాజంలో ఎంకరేజ్ చేయకూడదు ఎలాంటి సందర్భం. కాబట్టి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జానీ మాస్టర్ గారికి ఎక్కువ సంబంధం ఏర్పడింది మాత్రం పిఠాపురం ఎన్నికల నుంచే. కాబట్టి ఆ పిఠాపురం ఎన్నికల్లో ఆయన వచ్చి వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి పిఠాపురం ఎన్నికల్లో ప్రజలకు నమ్మకం చూపినటువంటి వ్యక్తి. కాబట్టి 100% జానీ మాస్టర్ గారికి ఈ కేసుల మీద ఏదైతే జరుగుతుంది కేసుల మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలని 100% ఈ వీడియో చేయడం జరిగింది. మీ అమూల్యమైన అభిప్రాయం అవసరం ఈ వీడియో మీద. కాబట్టి లైక్ చేయండి, మర్చిపోద్దు మీ బాధ్యతగా షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఏం జరుగుతుంది, కేసు మునుముందు ఎలా సాగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.